హాయ్ ఫ్రెండ్స్, యూడీపే యాప్లో మనీ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం మీరు యూడీపే యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు కింద ఒక ఆప్షన్ ఉంది చూడండి, వాలెట్ అని ఉంటుంది చూడండి. ఇక్కడ కింద వాలెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యాడ్ మనీ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ అమౌంట్, ఇక్కడ మినిమం 50 రూపీస్, మీకు ఎంత అవసరమో అంత ఇక్కడ రాసుకోండి. ఇక్కడ నేను 999 రాస్తున్నాను. 999 రాసిన తర్వాత కింద ప్రొసీడ్ టు యాడ్ టు మీద క్లిక్ చేయండి. మినిమం 50 రూపీస్ యాడ్ చేసుకోవచ్చు. ఇక తర్వాత మీకు ఎంత అవసరం అంత యాడ్ చేసుకోండి. ప్రొసీడ్ టు యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లీజ్ వెయిట్ ప్రాసెసింగ్ యువర్ రిక్వెస్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత ప్రాసెసింగ్ పేమెంట్ వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఫోన్పే, గూగుల్ పే, క్రెడిట్, అదర్ యాప్స్, మీ ఫోన్లో ఉన్న వేరే యాప్స్ కూడా ఇక్కడ అదర్ యాప్స్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. లేదంటే యూపీఐ ఐడి, డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ తర్వాత కింద పే ఉంది చూడండి, కింద పే మీద క్లిక్ చేయండి. ఇక్కడ కింద పే మీద క్లిక్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ పేమెంట్ అని ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత కింద పే 999 అని ఉంది. పే 999 మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క యూపీఐ, ఫోన్పే యొక్క యూపీఐ పిన్ ఎంటర్ చేసిన వెంటనే మీకు మీ బ్యాంక్ నుంచి అమౌంట్ కట్ అయ్యి మన యూడీపే యాప్లో యాడ్ అవుతాయి. ఇక్కడ ఈ విధంగా మీకు యాడ్ అవుతాయి. ఇక్కడ ఈ విధంగా మీరు యూడీపే యాప్లో మనీ యాడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా, ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ మీకు ఫోన్పే, గూగుల్ పే, మీకు ఏ యాప్ కావాలంటే యాప్ ఓపెన్ అవుతుంది డైరెక్ట్గా. ఈజీ ప్రాసెస్ అన్నట్టు. ఇక్కడ మనకి ఇది పేమెంట్ గేట్వే అనేది ఫోన్పే వాళ్ళది. ఫోన్పే పేమెంట్ గేట్వే అనేది ఎవరికి వాడితే వారికి ఇవ్వరు, లీగల్గా ఉన్న కంపెనీస్కే ఇస్తారు. మనకి చాలా లీగల్గా ఉన్నది కాబట్టి మనకు ఫోన్పే పేమెంట్ గేట్వే వాళ్ళు మనకి ఇచ్చారు. కాబట్టి మీరు ఈ విధంగా మనీ యాడ్ చేసుకోండి.